పుంగనూరు యుఎన్ఆర్ సర్కిల్ ప్రాంతంలో రైస్ పుల్లింగ్ పేరుతో ప్రజలను మోసగిస్తున్న 6 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేసినట్లు అర్బన్ సీఐ సుబ్బారాయుడు తెలిపారు. ఈ సందర్భంగా నిందితుల్ని ఆయన మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సికింద్రాబాద్కు చెందిన వెంకట్రత్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సుబ్బారాయుడు వెల్లడించారు. రైస్ పుల్లింగ్ వస్తువులు తమ వద్ద ఉన్నాయని, వాటి ద్వారా భారీ లాభాలొస్తాయని నమ్మబలికి బాధితుడి నుంచి 50,000 మేర డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తేలిందన్నారు. అంతేకాకుండా బాధితుడిని బెదిరింపులకు కూడా గురిచేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో నిందితులైన నాగిరెడ్డి, ఆరుద్రయ్య, మహేష్ కుమార్, సయ్యద్ ఆదం బాషా, రెడ్డెపతో పాటు మరో వ్యక్తిని యుఎన్ఆర్ సర్కిల్ వద్ద అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరచుగా రిమాండ్కు తరలించినట్లు సీఐ సుబ్బారాయుడు తెలిపారు. త్వరగా డబ్బులు సంపాదించాలనే ఆశతో ఇటువంటి మోసగాళ్ల వలలో పడొద్దని, అనుమానాస్పద వ్యవహారాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ ప్రజలను కోరారు. ఈ నెల 8వ తారీఖున తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్కు చెందిన సూర్య వెంకటరత్నం వయసు 60 సంవత్సరాలైన వ్యక్తిని ఈ రైస్ పుల్లింగ్ పేరుతో ఒక 7 మంది వ్యక్తులు ఇక్కడికి పిలిపిస్తారన్నమాట. వాళ్ళు ఎవరు అంటే మన పుంగనూరు టౌన్కు చెందిన సయ్యద్ ఆదం బాషా, తర్వాత వెదురుకుప్పం చెందిన కావలి మహేష్ కుమార్, తోట ఆరుద్రయ్య కార్వేట్ నగరం, పులుగు నాగిరెడ్డి బాపట్ల, మన చౌడేపల్లి మండలం రాజులకు చెందిన సత్తుపాటి రెడ్డప్ప, అదేవిధంగా కడప జిల్లా ఎర్రగొండకు చెందిన నంద్యాల సంజీవయ్య, తర్వాత మునీంద్ర అలియాస్ కయ్యప్ప చౌడేపల్లి మండలం. వీళ్ళు 7 మంది కూడా ఆ వెంకటరత్నాన్ని ఇక్కడ పిలిపించి ఒక రాగి పాత్ర చూపించి దీనికి శక్తులు ఉంటాయి అని చెప్పి బియ్యాన్ని, మన మామూలు బియ్యము ఒక పెట్రోమాక్స్ లైట్ ఒత్తిలో పోసి ఒక కర్ర కట్టి ఆ రాగి పాత్ర పక్కన పెడితే ఆ బియ్యం మాడిపోయినట్లు చూపించి ఆయన నమ్మిస్తారనమాట. నమ్మిస్తే ఆయనకు ఏదో డౌట్ వచ్చి నేను ఇది ఇవ్వను డబ్బులు అని చెప్పి ఇనికి వస్తే ఆయన దగ్గర నుంచి వీళ్ళు బెదిరించి సుమారు 50,000 రూపాయల డబ్బులు తీసుకొని పారిపోతారు. ఆయన ఊరికి వెళ్ళిపోయి భయపడి ఈ నెల 12వ తారీఖున వచ్చి కంప్లైంట్ చేస్తాడు 7 మంది పైన. దాని మీద పే చేసుకుని మనం 420 చీటింగ్ మరియు ఎక్స్ట్రాషన్ కింద కేసు కట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇన్వెస్టిగేషన్ ఎస్ఐ అన్సార్ బాషా చేయడం జరిగింది. ఈ దినము 6 మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఒక వ్యక్తి పరారు ఉన్నాడు, మునీంద్ర అలియాస్ కప్పయ్య అనే వ్యక్తి. అతను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. అట్లే ఆ రాగి పాత్ర కూడా సీజ్ చేయడం పెండింగ్లో ఉంది. ఈ 6 మంది నిందితులను పట్టుకుని అరెస్ట్ చేసి గౌరవ పుంగనూరు కోర్టులో హాజరుపడడం జరిగింది. కోర్టు వారు ఈ నెల 29 వరకు వారికి రిమాండ్ ఇవ్వడం జరిగింది. జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్రాభివృద్ధిపై శ్రద్ధ, నెల్లూరు అభివృద్ధిపై విజన్, ప్రజల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి, కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని కాపాడే మనసున్న మారాజు, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. పోట్లూరి రామకృష్ణ, 47వ డివిజన్, టీడీపీ కార్పొరేటర్, నెల్లూరు సిటీ.